లీగల్ అవేర్నెస్లో ఈరోజు సివిల్ డిస్ప్యూట్స్ గురించి తెలుసుకుందాం. లీగల్ సెటిల్మెంట్లలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారా? స్టేషన్కి పిలిచి మిమ్మల్ని బెదిరిస్తున్నారా? భూమి గొడవలు, డబ్బు లావాదేవీలు, ఆస్తి వివాదాలు, ఈ విషయాల్లో పోలీసులు తలదూర్చడానికి అస్సలు వీల్లేదు. కానీ కొన్ని సందర్భాలలో పోలీసులు ఒక పక్షం వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరొక పక్షం వారిని స్టేషన్కి పిలిచి బెదిరిస్తూ ఉంటారు కదా. మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లలిత కుమారి కేసు విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది, సివిల్ మ్యాటర్స్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు అని. సివిల్ డిస్ప్యూట్స్కి సంబంధించిన కేసెస్ అన్నీ కూడా కోర్టు మాత్రమే డీల్ చేస్తుంది. ఇవి పోలీసుల పరిధిలోకి అసలు రావు. పోలీసులు కానీ ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించినట్లయితే స్టేషన్కి రమ్మని మీరు ధైర్యంగా చెప్పొచ్చు, ఈ కేసు కోర్టులో నడుస్తుంది, నేను రావాల్సిన అవసరం లేదు అని. పోలీసులు మిమ్మల్ని పదే పదే పిలిచి వేధిస్తుంటే మీ అడ్వకేట్ ద్వారా హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ వేయవచ్చు. సివిల్ విషయాలలో పోలీసులు జోక్యం చేసుకోకుండా ఆదేశించమని కోర్టును కోరవచ్చు. ఇలా చేయడం వలన ఆ పోలీస్ అధికారిపై కోర్టు సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అలాగే మీ ప్రాంత డీసీపీ మరియు ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి, పలానా అధికారి సివిల్ విషయంలో జోక్యం చేసుకొని నన్ను బెదిరిస్తున్నారు అన్న విషయాన్ని చెప్పండి. పోలీసులు సెటిల్మెంట్ విషయంలో మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు లేదా డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు వాయిస్ రికార్డ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇది మీకు ఉపయోగపడుతుంది.